ఓకే. నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే సార్, చేయండి సార్. చెప్పండి. సో ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్, పర్లేదు. వెరీ గుడ్. బర్త్ డీటెయిల్ చెప్పండి. సార్ మార్చ్ 30 30 30 1997 సార్. 1997. టైం ఈవినింగ్ 6:45 సార్. 45. ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ సార్. విజయవాడ. ఓకే. టైం యాక్యురసీ మీద కాన్ఫిడెన్స్ ఏంటిది? అంటే నార్మల్ గా మా మదర్ చెప్పారు సార్, గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టాను, వాళ్ళు టైం నోట్ చేసి చెప్పారండి కరెక్ట్ గా. ఈవినింగ్ 6:45 అని చెప్పారు వాళ్ళు. అవును సార్, 6:45. సరే, ట్రై చేద్దాం. ఇంకా ఎట్లా ఉంది రీసెర్చ్ ప్రోగ్రామ్? నచ్చుతుందా? నచ్చుతుంది సార్. ఓకే. ఏం నచ్చుతుంది? అదే సార్, మీరు రీసెర్చ్ చేసి చెప్తుంది విధానం బాగుంది సార్. దాని ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యి లైఫ్ లో మంచి డిసిషన్స్ తీసుకోవడానికి వాటికి హెల్ప్ అవుతుంది. ఓకే. చాలా మంది చూస్తున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. సో మరి లైక్ చేయండి అయితే వీడియోస్ని. చేస్తాం సార్, కంపల్సరీ. రైట్. సరే, ఒక 2 నిమిషాలు అట్లా మనం అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్. సో ఏం కావాలి? మీరు ఏం చేస్తున్నారు? మీరు నేను ప్రెసెంట్ ఆటో నడుపుతున్నాను సార్, ఆటో డ్రైవర్ని. ఓకే, నైస్. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే వర్క్ లో ఏదైనా ఏదైనా మారడానికి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఒక వర్కౌట్ అవ్వట్లేదా? వర్కౌట్ అవ్వట్లేదు సార్. ఏం చేయలేకపోతున్నాను సరిగా. అది కాక కొంచెం సఫర్ అవుతున్నాను సార్. దేనికి సఫర్? మనీ ఫైనాన్షియల్ గా సరిపోవట్లేదు. ఏమైనా క్రెడిట్స్ ఉన్నాయా? సరిపోవట్లేదు. కొంచెం క్రెడిట్స్ ఉన్నాయి సార్. క్రెడిట్స్ మీరు చేసినాయా, ఇంట్లో చేసినాయా? నేను చేసినాయా సార్. దేని చేసిండ్రు? అంటే మరి హౌస్ పైన కట్టుకోవడానికని బయట కొంచెం అప్పు తీసుకున్నాను సార్. అది 2 lakhs దాకా. అవే సార్, అంత మించి. ఓకే, రైట్. దానికి మళ్ళీ ఎంత? 3 రూపీస్ లేరు సార్. 3 రూపీస్ పడుతుంది. పేరెంట్స్ ఎవరు లేరు. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఇంట్రెస్ట్ సార్ 1 రూపీ సార్. పర్లేదు సార్. 1 రూపీస్ డీసెంట్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలి. అవును సార్. అది క్లియర్ చేస్తే అయిపోద్దా? ఇంకేం లేదా? అది క్లియర్ చేస్తే అయిపోద్ది సార్. అది కాక మ్యారేజ్ గురించి కూడా అడుగుదామని. అది అయ్యాక మళ్ళీ వస్తారా? ఇప్పుడు చెప్పారా? ఇప్పుడు చెప్పండి సార్, కుదిరితే చెప్పండి సార్. రైట్, చూద్దాం. చాట్ ఎలా పోయిందో ఒక 2-3 ఈవెంట్స్ చెప్తానే, సో అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఓకే సార్. కన్యాలగ్నము. కన్యాలగ్నానికి లగ్నాధిపతి అష్టమంలోను, అష్టమాధిపతి వ్యయంలోను ఉండడం జరిగింది. సో కాబట్టి ఏమవుతుంది? సో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తూ ఉంటాడు ఫలితాన్ని. కేతు నక్షత్రంలో ఉంటే కేతు అనేవాడు యోగకారకుడిని మింగేశాడు. అంటే శుక్రుడు, కేతువు, రవి, శని అందరూ కూడా చాలా క్లోజెస్ట్ డిగ్రీస్లో ఉన్నారు. సో కాబట్టి కేతు అనేవాడు ఉన్న అన్ని గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. శుక్రుడు డామినేట్ చేస్తున్నాడు సప్తమ స్థానాన్ని. అయితే శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి చాలా వరకు మనకి సేఫ్టీ ఉంది, పెళ్లి అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. మీది మూలా నక్షత్రం వచ్చింది, మీకు అదే వచ్చిందా వేరే వచ్చిందా? అవును సార్, మూలా నక్షత్రం సార్. ఓకే, రైట్. పెళ్లి అయితే అయ్యేదానికి అవకాశం ఉంది. కాకపోతే అక్కడ రెట్రో ఎఫెక్ట్ వల్ల కొంచెం ఆలస్యం కావడము, చిన్న గ్యాప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అట్లాంటివి చెప్తారు. తర్వాత నెక్స్ట్ తృతీయాధిపతి వక్రించాడు, ఆయన డైరెక్ట్ అవ్వలేదు. అలానే లగ్నాధిపతి కూడా వక్రించాడు. ఎప్పుడైతే లగ్నాధిపతి అయిన వాడు బుధుడు అయ్యి వక్రించాడో ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవడం కానీ, డెసిషన్స్ దెబ్బతినడం కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కుజుడు రవి నక్షత్రంలో ఉన్న వక్రించి వెనక్కి వెళ్ళి శుక్ర నక్షత్రంకి వెళ్ళాడు. ఆయనకి -*- అప్లై అయింది.
కాబట్టి ఇదిగో ఈ మనకి మోటార్ ఫీల్డ్ ఏదైతే ఉన్నదో డ్రైవింగ్ ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా ఒకసారి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఓకే సార్. తర్వాత గురువు అనేవాడు పంచమంలో ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు చంద్ర నక్షత్రంలో. చంద్రుడు చతుర్థ కేంద్రంలో ఉన్నాడు కదా, గుడ్. ఇది ఒక్కటి పంచమంలో ఉన్న గురువు డిబిలిటేట్ అయినా కూడా బాగున్నాడు అనమాట. బుధ నక్షత్రంలో గ్రహాలు అయితే ఏమీ లేవు. బుధుడు వక్రించి కేతు నక్షత్రంలో ఉంటే కేతు అంటే లగ్న దశమాధిపతి అయిన వాడిని దెబ్బతిన్నాడు. అర్థమైందా? అంటే రేపు ఉద్యోగం రాకుండా ఉండడానికి ఏమేం జరగాలో ఎడ్యుకేషన్ ని దెబ్బతీయాలి. సో కాబట్టి ఎడ్యుకేషన్ స్పాయిల్ అవ్వాలి. అట్లా టార్గెట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో టైం ఫ్లోలో మనకి బ్రేక్ అయినవి చూద్దాం. ఒక్కసారి 2-3 ఈవెంట్స్ చూద్దాం వెనక్కి వెళ్ళి. ఓకే సార్. అంటే బేసికల్లీ మీరు ఆ సూర్యాస్తమయం తర్వాతనే పుట్టారు. ఓకే, రాత్రిపూట పుట్టిన వాళ్ళకి శని పితృకారకుడు, శుక్రుడు మాతృకారకుడు అవుతాడు. శని శుక్రులు ఇద్దరు కూడా ఉంటే శని పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. అదొక లక్కీ పాయింట్ అనమాట. అది కొంతవరకు సేవ్ చేస్తా ఉంది. 9th లార్డ్ ఎగ్జాల్ట్ అది సేవ్ చేస్తా ఉన్నది. ఇది లేకపోతే ఏంటంటే మనకి పేరెంట్స్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవడం, పేరెంట్స్ కి దూరంగా ఉండడం, ఇవి కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే సార్. అంటే నాకు పేరెంట్స్ లేరు సార్. ఎప్పుడు ఎలా జరిగింది? 2000 లో మా నాన్నగారు కాలం చేశారు సార్. అది ఆయన 3 years ఉన్నప్పుడు. అవును సార్, 3 years ఇప్పుడు. ఎట్లా? ఆయన సూసైడ్ చేసుకున్నారు సార్. ఓ సారీ. మరి మదర్ 2018 లో చనిపోయారు సార్. అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల. ఓకే రైట్. మరి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా మేనేజ్ అయింది? నేను అంటే 2013 వరకు అంటే ఫస్ట్ నుంచి స్కూల్ మానేసాను సార్. నేను 7th లోనే. మా అమ్మగారు ఇంకా నేను వర్క్ చేస్తూ అలా ఉండేవాడిని. మా అమ్మగారు చదువుకోమని కొద్దిగా ఫోర్స్ చేస్తే ఇంకా 10th ప్రైవేట్ గా కట్టి ఫినిష్ చేశాను సార్. ఇంకా 10th తర్వాత నుంచి సార్. మదర్ ఏం వర్క్ చేశారు? షాప్ లో వర్క్ చేసేవాళ్ళు సార్. ఓకే, కిరాణా షాప్ లాగా. కిరాణా షాప్ లో గుమస్తాగా. ఓకే రైట్. చార్ట్ 3 years కి చూద్దాము, 2000 కి. అక్కడి నుంచి చూసుకుంటూ వద్దాం. ఓకే. అదే రవిశనులు చాలా క్లోజ్ అసోసియేషన్ లో ఉన్నారనమాట. అర్థమైందా? రవికి అది మళ్ళీ కేతుతో ఉన్నాడు. అంటే కారకుడు అయిన వాడు పోయాడు, అట్లా డిస్టర్బ్ అయింది అనమాట. సో 9th లార్డ్ పోయాడు, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయినాయి. ఎగ్జాల్ట్ అయినా కూడా ఏం చేయలేకపోయినాయి. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెషన్ లోపల అదే 9th లార్డ్ పోయాడు. దశ వచ్చేసేసి కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతులో రాహుభుక్తి జరుగుతా ఉన్నది. రాహు సన్ స్టార్ లో ఉన్నాడుగా. ఇది దెబ్బ 2000 జనవరి నుంచి 2001 ఫిబ్రవరి వరకు కేతులో రాహు జరిగాడు. ఇది స్ట్రాంగ్ టిపికల్ కాంబినేషన్ అనమాట. అది ఒక కైండ్ ఆఫ్ ఏ దోషం అనమాట, పితృదోషం అట్లా. దానివల్ల అది ఎఫెక్ట్ అవుతా ఉన్నది. అయితే అందరికి ఇలాంటి సందర్భమే జరగాలని లేదు. కొంతమందికి బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళ చార్ట్లో కూడా అలా సిగ్నిఫై అవుతుంది. మన వల్ల ఏదో జరిగిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం అలాంటి ఒక సందర్భంలో ఉన్నామని చూపిస్తా ఉంది మన జాతకం. అంటే దానివల్ల ఏమవుతుంది, మనము ఇన్హెరిటెడ్ గా ఏది క్యారీ చేయట్లేదు, మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తే సందర్భంలోనే నువ్వు ఉన్నావు అని చెప్తా ఉంది. అంతే కదా? అట్లాంటివి చెప్తా ఉంది. తర్వాత ఏమవుతుంది, ప్రోగ్రెసివ్ వీనస్ 10th house స్క్వేర్ ఇస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ గా ఛాలెంజెస్ అనేది 2003, 2004 అనేది చాలా డిజాస్టర్ టైం అనమాట. అర్థమైందా? మీకు 7 years ఉన్నాయి. వీనస్ దశ జరుగుతూ ఉంది. వీనస్ లో సన్ వచ్చాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది మదర్ కావచ్చు, ఒక్కోసారి ఫైనాన్స్ కావచ్చు, ఇలా ఏవైనా కానీ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి చార్ట్ పికప్ కావాలిగా. సో ఎప్పుడు పికప్ అవుతుంది అని అంటే పికప్ సైడ్ వెళ్ళట్లేదు. అర్థమైందా? సో మళ్ళీ నెగిటివ్ గా వెళ్తా ఉంది. 2008లో కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉంది. సో ఇది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, వీనస్ లో 2007, 2008 ఇది కూడా నెగిటివ్ రిజల్టే. దాని తర్వాత ఇదిగో 9, 10లో ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ మీరు మీ మదర్ వర్క్ చేస్తున్నారు అన్నారు కదా. సో ఉన్న దానిలో కొంచెం అడ్జస్ట్ అయ్యేటట్టు కొంచెం డబ్బులు దొరకడము, కొంచెం ఆపర్చునిటీ దొరకడము, ఇట్లా కొంచెం
2010, 11, 12 దగ్గర కొంచెం చార్ట్ మూవ్ అయింది, కనిపించిందా? అవును సార్, అవును సార్. ఓకే, దాని అప్పుడు కొంచెం క్లియర్ అయిపోయినాయి సార్, ఇంటి కోసం చేసినవి. అప్పుడు మా అమ్మగారు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం బెటర్ అయ్యారు, స్టెబిలిటీ వచ్చింది, బెటర్ స్టెబిలిటీ. అయ్యారు సార్. అదే కొంచెం ఉన్నదానిలో ఇవ్వాలి కదా మరి. దాని అవును తర్వాత ఏంది, ఎక్కడ దాకా పోతుందో చూద్దాం. ప్రోగ్రెసివ్ 10,009 degrees. ప్రోగ్రెసివ్ 10,000, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ సన్ 6 degrees. ఏం ఆస్పెక్ట్ ఏం ఫామ్ కాలేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వచ్చేసేసి రెట్రోగ్రేట్ అయ్యాడు. రెట్రోగ్రేట్ అయ్యి నెటలు యురేనస్కి స్క్వేర్ అవుతున్నాడు. సాటర్న్ భుక్తి జరుగుతూ ఉన్నది. సాటర్న్ ఎవరు, 5th లార్డ్ అనేవాడు 7th లో ఉన్నాడు. చతుర్థాధిపతిని ఇండికేట్ చేస్తున్నాడు. 16 December నుంచి 20 December. అది కూడా కాంప్లికేటెడ్, ఎందుకంటే మదర్ హెల్త్ సెన్సిటివిటీని చూపిస్తుంది. మీరు అన్నట్టుగా అది ఈవెంట్ ని కన్ఫర్మ్ చేస్తా ఉన్నది. అయితే ఇక్కడ ఇటు సైడ్ పోతా ఉంది కదా, వేరే సైడ్ ఆపర్చునిటీ అంటే మీకు వేరే రకంగా కొంత డబ్బులు అడ్జస్ట్మెంట్, వేరే ఒక కొత్తది అంటే వేరే కొత్తదని అంటే మీరు ఈ డ్రైవింగ్కి వచ్చారా, లేదంటే ఇంకోటి ఏదో కొత్త స్టెప్ తీసుకున్నారు. అటు సైడ్ నెగిటివ్ కదా, ఇంకో సైడ్ పాజిటివ్ గా ఒక ఆపర్చునిటీయో ఏదో ఒకటి కూడా ఇస్తా ఉంటది. ఇచ్చినట్టు అనిపించిందా? 2020 అదే 19 అనుకోండి, 19-20 మధ్యలో. అవును సార్, అప్పుడే కొంచెం వర్క్ చేంజ్ అయ్యాను సార్. ఏం చేంజ్ చేయాలి? వేరే వాళ్ళ దగ్గర, మా రిలేటివ్స్ దగ్గర వర్క్ చేసామండి. అప్పుడు ఓన్ గా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓన్ గా ఇంకా వర్క్ చేంజ్ అయ్యి వేరే వర్క్ వెళ్ళాము. ఏం వర్క్ అది? అది ఇదే సార్, మొట్టా వర్క్ లాగా జాయిన్ అయ్యాను. ఓకే, సారీ. దాని తర్వాత ప్రాబ్లం వచ్చింది. 2021లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనమాట. 10th house అపోజిషన్ యురేనస్ జరిగింది, 10th house ట్రైన్ వీనస్ జరిగింది. అక్కడ అంటే మనకి మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఏమేం జరగాలో అట్లా జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, లేదంటే కొత్త విషయం టేకప్ చేస్తే దానిలో ప్రాబ్లము, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, లోన్లీనెస్ ఫీలింగు, డిప్రెషను, ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నది. శుక్రులో బుధుడు జరుగుతున్నాడు, అంటే మనకి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని ఒక ఫ్రస్ట్రేషన్, అవన్నీ కూడా చాలా ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయినట్టు చూపిస్తా ఉంది. ఏమైతా ఉంది అక్కడ? అవును సార్, కంపల్సరీగా బాగా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యాను సార్. 2021 లాక్డౌన్ పీరియడ్, ఆ తర్వాత కొంచెం బాగా సఫర్ అయ్యాను సార్. ఫెయిల్యూర్ లాగా అయితా ఉందా లేదంటే? ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ తో నెటల్ యురేనస్ స్క్వేర్ అయితే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. అలానే 10th house ట్రైన్ వీనస్ జరుగుతుంది కాబట్టి, 10th house ట్రైన్ సన్ సాటర్న్ జరుగుతుంది కాబట్టి డబ్బులన్నీ ఖర్చు అయిపోతా ఉంటాయి. మనకి అసలు స్కోప్ ఆఫ్ ది వర్క్ దొరకదు, అసలు ఉపయోగపడేటట్టు వెళ్ళట్లేదు చార్ట్. సో డిగ్రేడ్ అయిపోయింది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ చూద్దాం, మళ్ళీ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సినిమా లెవెల్లో కష్టాలు జరుగుతున్నాయి, మంచిగా పోవట్లేదు చార్ట్. తర్వాత సన్ దశ వచ్చింది. సన్ స్టార్ని రాహువే ఆక్యుపై చేశాడు. రాహు ఏ భావంలో ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణచంద్రుడు అవ్వాలి. చంద్రుడు అయితే కృష్ణపక్ష సప్తమి, ఇప్పుడే సప్తమి దాటలేదు కాబట్టి కొంతవరకు బలంగానే ఉన్నాడులే. సన్ దశ కొంతవరకు రిజల్ట్ ఇవ్వాలి, కానీ ఇక్కడ ప్రోగ్రెషన్స్ ఎక్కడ అందుకుంటున్నాయి? అందుకోవట్లేదు కదా. ఎస్, మీకు 2027-28కి ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కు సెక్స్టైల్ ఇస్తున్నాడు. సన్లో మెర్క్యూరీ వస్తాడు. ఓకే, మెర్క్యూరీ అంటే ఆటోమేటిక్ ఇవ్వాలి, మనం చేసేది కాదు అది, అర్థమైందా? అదే ఆటోమేటిక్గా ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ డైరెక్ట్ అయిపోయాడు, ప్రోగ్రెసివ్ వీనస్ వచ్చి దానికి ట్రైన్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10th house రెట్రో సాటర్న్కి ట్రైన్ దాటేసింది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th house సెక్స్టైల్ ఇచ్చాడు, మంచి ఒక అవకాశానికి స్టెప్ తీసుకున్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ మూవ్ అవుతా ఉంది చార్ట్. సరే, ఎంతకాలం మూవ్ అవుతుందో చూద్దాం మనం, ఎంతకాలం అనుకూలంగా ఉందో కూడా చూద్దాం. సన్ తర్వాత మూన్ వస్తాడు కదా, మూన్ స్టార్ లాడు కేతు కాబట్టి పర్వాలేదు. మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గురువు పంచమంలో ఉన్నాడు కదా, సో ఇది కూడా పర్వాలేదు. కాబట్టి మనము సన్ దశని కూడా మంచిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి మనకి అప్పులు ఇవి ఏవైతే ఉంటాయో తీరతాయిలే.
2-3 ఏళ్ళు టైం ఓకే సార్. పడుతుందా మీ పొజిషన్ సిచ్యువేషన్ బట్టి మీరు మళ్ళీ ప్రాఫిట్కి వచ్చేటట్టు క్రియేట్ అవ్వచ్చు. చూద్దాం. 30-31 మంచిగా పోతా ఉంది. మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అవుతారు చూడండి. డైరెక్ట్ అయితే మంచిగా మనకి ఇంకా కాలేదు కానీ బట్ చార్ట్ అయితే మంచిగానే మూవ్ అవుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ గుడ్. వెయిటింగ్ మ్యాజిక్ జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతా ఉంది. బాగుంది. చార్ట్ మంచిగా మూవ్ అవుతుందండి. వెరీ హ్యాపీ. ఓకే సార్, హ్యాపీ సార్. ఇంకా ఫ్యూచర్ లో అయినా సరే బాగుంటుందా లేదా అసలు? లేదు బాగుంది, మంచిగా పోతుంది కదా. సరే చూద్దాం ఎంతవరకు మంచిగా పోతుంది. ఇంకా వెయిటింగ్ చేస్తాను నేను. సో 43 వరకు కూడా వచ్చాను. ఓకే 46 వరకు కూడా మంచిగా పోయిందండి. ఓకేనా, 46 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ వీనస్కి నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 10 degrees, బ్యాడ్ ఆస్పెక్ట్ లేదుగా. 10th హౌస్ ట్రైన్ మూన్ ఫామ్ అయి వెళ్తుంది కదా. ప్రోగ్రెసివ్ మార్స్ డైరెక్ట్ అయి నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చి చాలా కాలం కాపాడుతున్నాడు కదా. సూపర్. ఓకే, అంటే మూన్ దశ యోగిస్తుంది. అర్థమైందా? మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గురువు పంచమం పూర్వపుణ్యస్థానం కదా, మూన్ యోగిస్తాడు. సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు లగ్నం మీద ఉన్నాడు కదా. సన్ కొంచెం యావరేజ్ గా పనిచేసిన దశ లార్డ్ ఆఫ్ మూన్ విల్ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ. ఎందుకంటే మూన్ స్టార్ లార్డ్ అయిన వాడు కేతువు అక్కడ ఉన్నాడు. తర్వాత మూన్ స్టార్ ని గురువు ఆక్యుపై చేశాడు. ఓకే బాగుంది. సో గుడ్. సో తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ సరిగా వెళ్ళలే. సో ఆ దశ ఏదైతే ఉంటుందో మార్స్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే మార్స్ ఫాలోయింగ్ వీనస్ కదా. కాబట్టి ఏంటంటే అంటే 9th and 8th లార్డ్ కాంబినేషన్, అది కూడా ఒక దోషం అనమాట. ఈ కన్యా లగ్నానికి 9th and 8th లార్డ్ కాంబినేషన్ ఉంటే ఫాదర్ రీమ్యారేజ్, లేదంటే ఫాదర్ డెత్, లేదంటే సమ్ ఫాదర్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోవడం, ఏదో రకంగా హెల్త్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. సరే ఓకే. సో మార్స్ దశలో వైఫ్ హెల్త్, రిలేషన్షిప్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బులు, అడిక్షన్స్ ఇవన్నీ కేర్ఫుల్గా ఉండాలి. రాహు దశ వస్తుంది. ఓకే రాహు స్టార్ లార్డ్ మనం తెలిసిందే, బట్ ఇవే అన్న పనిచేస్తాడా అని ఆశ. రాహు ఫస్ట్ హాఫ్లో పర్ఫామ్ చేయట్లేదు, సెకండ్ హాఫ్లో పర్ఫామ్ చెయ్యొచ్చు. కాకపోతే ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ బాగానే ముందుకు పోతున్నాడు. ప్రోగ్రెసివ్ సన్ పోతున్నాడు. ఓకే రాహు ఒక హాఫ్ పని చేయడు, స్లోగా ఉంటాడు ఫస్ట్ హాఫ్లో. ఓకేనా? సరే ఓకే, అది ఎప్పుడు సంగతోలే కానీ. ఓకే నాకు అర్థమైంది స్టోరీ. సో చార్ట్ అనేది అసలు యాజ్ ఎక్స్పెక్టెడ్ గా వీనస్ అనేవాడు ఆడుకున్నాడు. ఓకేనా? వీనస్ అనేవాడు పర్ఫామ్ చేయలేదు. ఓకేనా? వీనస్ అనేవాడికి అఫ్లిక్షన్ నుండి పర్ఫామ్ చేయలేకపోయాడు. సో కాబట్టి అక్కడ మాతృకారకుడైన వాడు శుక్రుడు అవుతాడు, పితృకారకుడైన వాడు శని అవుతాడు. సో రెండు పోయాయి, రెండు కూడా అది దెబ్బతిన్నాయి అనమాట. ఓకే చాలా వరకు. దానిలో శని అనేవాడు 4th హౌస్ని ఇండికేట్ చేస్తే, అక్కడ అంటే గురువుని ఇండికేట్ చేస్తే గురువుకి వక్రత్వం లేదు కదా, అందుకని అది కాపాడబడింది. అంటే మదర్ చాలా కాలం వరకు సర్వైవ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేసింది ఉన్నంత దానిలో. అయితే ఇప్పుడు 2025 కనుక మనం క్యాలెండర్ ఇయర్ చూస్తే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇవన్నీ సరిగా లేవు కదా. సో ఇక్కడ సన్లో మెర్క్యూరీ వరకు మనం వేచి ఉండక తప్పదనమాట. తర్వాత సన్లో మెర్క్యూరీ కన్నా ముందు మనకి సాటర్న్ వస్తాడు. ఓకే సాటర్న్ రిప్రజెంట్స్ గుడ్ కదా, సాటర్న్ రిప్రజెంట్స్ గుడ్ కాబట్టి సాటర్న్ లో మీరు ట్రై చేయండి మ్యారేజ్ కోసం. రవిలో శని అనమాట, అర్థమైందా? మ్యారేజ్ కోసం అక్కడ ఉన్న ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేయడానికి ఏది అక్కడ బెస్ట్ ఆపర్చునిటీ ఇక మీకు దొరికిన దాన్ని బట్టి నేనేం చేయగలుగుతాను, నేను మ్యాచ్లు చేయలేను కాబట్టి. సో దొరికిన దాన్ని బట్టి మీరు మీ ప్రయత్నాన్ని ఖచ్చితంగా అక్కడ చేయమని చెప్తాను. సరేనా? 26 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ ఏదైతే ఉన్నదో బెస్ట్ టైంగా చెప్తాను మ్యారేజ్కి. ఎందుకంటే బుధుడి దగ్గరికి వెళితే బుధుడు వక్రత్వం తీసుకుంటున్నాడు కదా, అందుకని. అర్థమైందా? సో అక్కడ మరి రైట్ చాయిస్ దొరుకుతుంది. ఎందుకంటే శనికి వక్రత్వం పనిచేయదు. శని విల్ ఫాలో గురువు పంచమంలో ఉన్నాడు.
సో 5-7 ఆపరేట్ అవుతాయి అనమాట. పెళ్లి పిల్లలు ఇవన్నీ ఆపరేట్ అవ్వాలి కదా. సో కాబట్టి అది ఫేవరబుల్ గా పనిచేస్తుంది. తర్వాత చంద్రదశ అందుకుంటది. ఆ మ్యారేజ్ ఆ తర్వాత అక్కడ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ బాగున్నది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ కి ట్రైన్ ఇస్తున్నాడు. మార్స్ నెటల్లో ఉన్నట్టు తీసుకుంటాడు 23 degrees కి. సో కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా పనిచేస్తూ తర్వాత 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ ఇవన్నీ ఫామ్ అవుతూ 2042 వరకు 15 ఏళ్ళు మంచిగా వెళ్ళింది అనుకో, ఉన్నదాని నుంచి ఎదికి బెటర్ పొజిషన్కి వెళ్తాం కదా మనం. అర్థమైందా? సో కాబట్టి అది మంచిది. ఓకే, తర్వాత ఇప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారు అంటే మీరు ఆటో రెంట్ తీసుకొని చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు డ్రైవింగ్ అంటే? ఆటో రెంట్ కి తీసుకొని చేస్తున్నాను సార్. ఆటో రెంట్ ఎంత? 300 సార్ పర్ డే. ఓకే, మీకు ఎంత వర్కౌట్ అవుతుంది చెప్పచ్చా? చెప్పచ్చు సార్. డైలీ 700 అలా వర్కౌట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు 300 చేస్తే మనకి 400 మిగులుతాయి అంతేనా? కాదు సార్, 300 మొత్తం గ్యాస్ కిను రెంట్ కి అవన్నీ తీగా 700-600 పర్ డే మిగులుతాయి. ఓకే ఓకే ఓకే, పర్వాలేదు. ఓకే సరే, రైట్. సో మరి ఇంకా ఎక్కువ వర్కౌట్ కావాలంటే ఇంకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి? అదే సార్ ఏదైనా అడుగుదామని కాల్ చేసాను. ఏమైనా ట్రై చేయొచ్చా? ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నారు? గ్రహాలు మీ మీద పనిచేస్తాయి, మీకు ఏం తడుతున్నాయి ఆలోచనలు అవి చెప్పండి, దాన్ని బట్టి ఫిల్టర్ చేస్తారు. అంటే జ్యూస్ స్టాల్ గానీ అలాంటి చిన్న చిన్న ఏదైనా పెట్టచ్చా బిజినెస్ లాగా? టీ స్టాల్ గానీ అలాంటిగా 50,000 1 lakh లోపు ఏమైనా ఇన్వెస్ట్ చేసి పెట్టి ట్రై చేయొచ్చు, ఇన్వెస్ట్ చేసి ఏమైనా ట్రై చేయొచ్చా? జ్యూస్ స్టాల్ అంటే స్టాల్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావని తెలియాలి కదా చాలా మందికి, లేదంటే మంచి స్పాట్ దొరకాలి కదా. అదే సార్, మంచి స్పాట్ చూసుకొని మంచి సెంటర్ ఏదైనా చూసుకొని చేద్దామనే ఆలోచన. అది ఒక ఆప్షన్. ఇంకా ఇంకేం ఆప్షన్లు ఉన్నాయి? అంతే సార్. ఓకే ఓకే, రైట్. మార్స్ వేరియస్. ఇప్పుడు మీకు ఇంకేం వర్క్స్ వచ్చు? నాకు సార్ ఇంతకుముందు మామూలుగా అంటే వేరే దాంట్లో చేశాను సార్, ఆయుర్వేదిక్ షాప్ లో చేశారా? 7 years అలా చేశాను సార్. 6-7 years. ఏ ఇయర్ లో చేశారు చెప్పండి ఆయుర్వేదిక్ షాప్ లో? అది 2013 to 18-19 వరకు చేశాను సార్. 13 నుంచి చేశారా? వెయిట్ చూస్తా. ఓకే, ఎందుకు మానేశారు? అక్కడ డబ్బులు రావట్లేదా? కొంచెం సరిపోవట్లేదని అప్పుడు ఫైనాన్షియల్ గా అని చెప్పి మానేశాను సార్. ఓకే, దాని నుంచి మనం ఏమీ చేయలేం కదా, ఎందుకంటే దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆయుర్వేదిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. అవును సార్. దాన్ని మనం ఏం బిజినెస్ గా మనం చేయలేము, ఓన్లీ మనం అక్కడ ఎంప్లాయీగా చేయాలి తప్ప ఏమి చేయలేము. ఓకే, అవును సార్. అంటే ఆ నాలెడ్జ్ ద్వారా ఏమైనా అందులో ఏమైనా ట్రై చేయొచ్చు. మనం మందులు ఇద్దామనా? మందులు మెడిసిన్ ఏం కాదు సార్, అది రా మెటీరియల్. రా మెటీరియల్ తో అవి సేల్స్ అనమాట. ఏమన్నా ఆకులు తీసుకొచ్చి వాటిని పొడులు చేసి ఆ రా మెటీరియల్ ని వేరే వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారా? సప్లై చేస్తూ ఉంటారు సార్. అవును సార్. ఓకే ఓకే ఓకే, మీరు కోసుకురావాలా చెట్లకి వెళ్ళి? అంటే వేరే వాళ్ళు తీసుకొస్తారు సార్, అది పంటలాగా. వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకొని మనం మీడియేటింగ్ గా మళ్ళీ సేల్ చేయొచ్చా, అలా ఏమైనా ట్రై చేయొచ్చా అదేనా అని. అది మరి అది సప్లైని బట్టి, ఎంత సప్లై చేస్తే దాన్ని బట్టి ఉంటది కదా. సార్. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ ఆటో సార్. ఓకే ఓకే, ఫాదర్ ఆటోదే చేసేవాడు. ఓకే రైట్. సార్ నేనేం లేదు, మీ కాంబినేషన్స్ని ఎట్లా దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి ఆలోచిస్తున్నాను. ఓకే ఓకే, అప్కమింగ్ మూలైజ్ అబౌట్ రూట్స్ కాబట్టి మీరు ఆయుర్వేదిక్ షాప్లో పనిచేశారు, అది బాగానే ఉన్నది. మార్స్ థర్డ్ లార్డ్ అనేవాడు ధనాధిపతి అయిన శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆటో ట్రై చేస్తున్నారు. సందస్ జరుగుతూ ఉన్నది. ఆటో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆటో 2022 స్టార్ట్ అయింది సార్. 22 నుంచి స్టార్ట్ అవుతా ఉన్నది. 22లో మీరు భుక్తి. సో ఆటో చేయొద్దనా ఆలోచన? ఆటో చేయొచ్చనా? ఆటో చేయొచ్చా, లేదంటే ఆటో వల్ల పర్లేదా, లేదంటే వేరే ఏదైనా చేంజ్ అవ్వమంటారా? కాదు, మీకు ఆటో నచ్చట్లేదా?
అంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది సార్, ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతున్నాను దానివల్ల. ఇబ్బంది అంటే అనుకున్నంత రెవెన్యూ జనరేట్ అవుతలేదా? జనరేట్ అవ్వట్లేదు సార్ ఒక్కోసారి. అంటే రెగ్యులర్ ప్యాసింజర్స్ మళ్ళీ ఈ ఓలా, ఈ ర్యాపిడో ఇవి కూడా యూజ్ చేస్తారు? ఓలా ర్యాపిడోనే సార్. ఓలా ర్యాపిడో, యూబర్ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఓకే ఓకే సరే, లెట్ మీ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే సరే, ఒక్కసారి దశాంశ కూడా చూద్దామే. ఒకసారి దశాంశ లగ్నం ధనుర్లగ్నం అయింది. ధనుర్లగ్నంలో గురువు శుక్రుడు కలిసి పంచమంలో ఉన్నారు. తర్వాత రవి కూడా ఉన్నాడు అనమాట. జనరల్గా గురు శుక్రులు, తర్వాత 9th లార్డ్ ధనాధిపతి ఉన్నాడు కాబట్టి అది టీచింగ్ సంథింగ్ రిలేటెడ్ మామూలుగా చెప్తా ఉంటారు అనమాట. ఓకే, స్కూల్స్ టీచింగ్ దానికి సంబంధించినవి చెప్తారు. తర్వాత నెక్స్ట్ దశమాధిపతి అనేవాడు 6లో ఉన్నాడు, మీ అధిపతితో కలిసి ఉన్నాడు. ఓకే, తర్వాత అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఓకే సరే, ధనాధిపతి పంచమంలో ఉన్నాడు, డిబిలిటేట్ అయ్యాడు. సరే ఓకే సరే చూద్దాం. సో 5th హౌస్ రిలేటెడ్గా వచ్చింది. ఓకే, మీ రేపొద్దున మీ వైఫ్ వచ్చిన తర్వాత సిచ్యువేషను అవన్నీ మారచ్చు. అర్థమైందా? పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో నుంచి తను చేసే దాన్ని బట్టి కూడా మళ్ళీ మారేదానికి కూడా అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే మార్స్ అనేవాడు వీనస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో వీనస్ని ఆస్పెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఏంటిది, బొటీక్ ఇట్లాంటివి కూడా రావచ్చు. ఏదైనా శారీస్ లేదంటే సెల్లింగ్ ఇట్లాంటివి రావచ్చు. మీరు అన్నట్టు జ్యూస్ అవి అన్నారు కదా, సో దాని వాటర్ సైన్ అనమాట. సో మీనంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మనం ఫుడ్ గురించి మాట్లాడాలి అంటే ఫుడ్ అనేది 2nd హౌస్, కానీ లార్డ్ ఆఫ్ ద ఫుడ్ ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఆయన స్పాయిల్ అయ్యాడు. దానికన్నా కానీ ఫుడ్ కన్నా కూడా మనం ఏదైనా కెమికల్ ఇట్లాంటిది ఏదన్నా కానీ మనం చేస్తా ఉంటే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే అది మీనం వాటర్ సైన్ కాబట్టి, సప్తమంలో ఉంది కాబట్టి, మీరు ఆల్రెడీ వెహికల్స్ ఇవన్నీ కూడా ట్రై చేశారు కాబట్టి, సో మార్స్ రిలేటెడ్గా చెప్పాలి అని అంటే ధనాధిపతి నక్షత్రాన్ని కుజుడు ఆక్యుపై చేసి వ్యయంలో ఉన్నాడు. వ్యయం అంటే ఏంటిది, క్లీనింగ్ అనమాట. సో కాబట్టి ఏంటిది, అక్కడ వాటర్ సైన్స్ కి కనెక్షన్ ఉంది కాబట్టి ఒక కార్ వాషింగ్ సెంటర్ లాంటిది ఒక ఐడియా. ఓకేనా? రెండోది ఏంటిదంటే ఇప్పుడు కార్స్ ఇవన్నిటికీ కూడా డెంటింగ్ పడతా ఉంటది కదా, మనకి వంకర్లు పోతా ఉంటే దాన్ని ఫిగర్ అవుట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి మనకి పెయింటింగ్ వర్క్ ఉంటది కదా, సో అట్లాంటిది కూడా అవకాశం ఉంటది. ఓకే, అది కూడా ఒక ఐడియా ఆలోచించండి. ఓకే, జ్యూస్ అనేది ఒక ఐడియా. ఇప్పుడు జ్యూస్ సెంటర్ ఉందనుకో, అంతా రెడీగా ఉన్నాయనుకో, అది మీ రేపు మ్యారేజ్ అయితే మీ వైఫ్ కూడా మేనేజ్ చేయొచ్చు. అట్లా అవకాశం రావచ్చు కదా. ఇది ఒక ఆలోచన. మూన్ దశ జరుగుతా ఉన్నది. మూన్ ఈజ్ ఇన్ కేతు నక్షత్ర, కేతు ఇన్ వాటర్ సైన్. సో వాటర్ ఎలిమెంట్ కాబట్టి నేను ఏం చెప్పాను, ఒకటి కార్ వాషింగ్ చెప్పాను, మీరు చెప్పిన జ్యూస్ సెంటర్ కూడా ఓకే చెప్పాను. కాకపోతే ఇవేవి కూడా ఇప్పుడు ఓకే కాదు, ఇప్పుడు ఓకే కాదు. ఏవైనా కానీ 2 ఏళ్ళు మీరు అదే ఆటో తోలుకోవాల్సిందే ఉంటది, అదే హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అవన్నీ కూడా ఫిగర్ అవుట్ అవుతాయి, ఇప్పుడున్న 2 లక్షల లోన్ ని టార్గెట్ చేసి ఫినిష్ చేసేదానికి టార్గెట్ చేయండి. చేసిన తర్వాత 2 years తర్వాత మ్యారేజ్ అవుతా ఉన్నప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని మీరు ఏది కంఫర్టబుల్ గా ఉంటుందని అనుకుంటారో తను చెప్పిన డెసిషన్ తో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. హోప్ దట్ వర్క్ అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే గురువు మనకి రిజల్ట్ ఇస్తున్నాడు కదా, సప్తమాధిపతి రిజల్ట్ ఇస్తున్నాడు కదా, సో ఆమె సజెషన్ అనేది ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఆలోచించుకోండి, బట్ కన్సిడర్ హర్ సజెషన్ ఆల్సో, అది చెప్తా నేను. అప్పటికి ఆ జ్యూసా లేదంటే ఇంకోటి ఏదైనా కార్ సంబంధించినవి కానీ, ఏదైనా గ్యారేజ్ సంబంధించిన వర్క్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా హ్యాండిల్ చేయడానికి శని కుజులు కదా, ఐరన్ అనమాట. ఓకేనా? సో వాటికి డెంటింగ్ పెయింటింగ్ కాంబినేషన్ అనేది మార్స్ వీనస్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు కదా, సో ఈ పెయింటింగ్ కాంట్రాక్ట్స్, ఇంటీరియర్ కాంట్రాక్ట్స్, ఇంకోటి కూడా ఆలోచించవచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్, ఇంటీరియర్ కాంట్రాక్ట్స్. సో ఆ కాంట్రాక్ట్స్ ని హ్యాండిల్ చేయడం కూడా ఇప్పుడు ఆ లేబర్ ని మనం ఆర్గనైజ్ చేయడం అవి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే శని ఫేవరబుల్ గా ఉన్నాడు కదా, శని పొజిషనల్ స్టేటస్ లో గురువుని ఫాలో అవుతున్నాడు. సో మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారు, సో అక్కడ టీచింగ్ అనేది వచ్చింది, మాట్లాడడం చెప్పడం అనేది వచ్చింది. ఓకే, సో వాళ్ళు చేస్తున్నారు వర్క్. సో సప్తమంలో శని ఏంటిది, మేనేజ్మెంట్. కాబట్టి ఈ పెయింటింగ్ ఇట్లాంటిది ఏదైనా మనం వర్క్ ని టేకప్ చేయడం, ఇంటీరియర్ వర్క్ ని టేకప్ చేయడం ఇట్లాంటిది చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన నాది. మీకు ఎట్లా అనిపిస్తా ఉన్నది? అంటే నేను ఆల్రెడీ ఇంత ముందు ఈ దానిలో కార్పెంటర్ వర్క్ అంటారు కదా సార్, కబోర్డ్స్ అవి చేస్తాను. అవునవును, మామూలుగా అందులో 2 years చేశాను సార్. అంటే అందులో ఇంప్రూవ్మెంట్ ఏం లేదని ఇంకా మానేసాను నార్మల్ గా. కానీ మీరు ఇండివిజువల్ దానిలో మీరు వర్క్ చేస్తే ఏమొస్తుంది, మీరు ఏదైనా చిన్న కాంట్రాక్ట్ తీసుకుంటే కదా వచ్చేది. అవును సార్, అవును సార్. మీరు మీ పని చేసుకుంటూనే ఇది ఒక చిన్న
రెండు రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చాను, వీటిలో ఆలోచించండి. అది 2 years తర్వాత వచ్చిన ఆపర్చునిటీ బట్టి చేద్దరు. ఇది అది సెట్ అయ్యేంత వరకు ఇది ప్యారలల్ గా చేస్తా ఉండక తప్పదు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్ చేస్తా అని చెప్పారు, ఇప్పుడు ఏముంది, ఓలా ర్యాపిడో యాప్ ఆన్ చేస్తేనే మీకు ఆర్డర్ పడుతుంది, లేదంటే పడదు కదా. మీకు ఇటు కార్పెంటర్ వర్క్ లేదంటే ఇంటీరియర్ వర్క్ ఒక ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ ఫినిష్ చేసేంత వరకు యాప్ క్లోజ్ చేయడమే. ఇది అప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు అది రన్ చేయడమే. అది అలా ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. బాగుంది ఆలోచన. అది 26, 27 మధ్యలో మనం మ్యారేజ్ డెసిషన్స్ అక్కడి నుంచి మనం స్టెప్ తీసుకుందాం. అప్పటిదాకా సేమ్ వర్క్ మీద ఫోకస్ చేసి ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడానికి ఇంకా ఆపర్చునిటీ ఎలా బెటర్ గా అవుతుందో ఇక్కడే ట్రై చేయాలి. ఎందుకంటే ఇది రాంగ్ టైంలో బటన్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ 2 లక్షలకి ఇంకో 4 లక్షల అప్పు నెత్తి మీద పడతాయి. అర్థమైందా? బాగుంది టైం, ఫర్దర్ గా ఇంకో ఈజీగా లాగుతుంది కాబట్టి 10 ఆ మూన్ దశ ఈ సన్ దశ ఒక హాఫ్ తీసుకున్నా గానీ బాగానే వెళ్తుంది కదా. అర్థమైందా? కనీసం 13-14 ఏళ్ళు వెళ్తుందంటే మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. వెరీ హ్యాపీ నాకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.